అసలు మౌత్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుందంటారు? మన భారతదేశంలో మౌత్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్ అండి. ప్రైమర్లీ మన భారతదేశంలో మౌత్ క్యాన్సర్ రావడానికి 3 మెయిన్ కారణాలు ఉన్నాయి. స్మోకింగ్, సిగరెట్స్, ఆల్కహాల్ కన్జంప్షను, లేదా గుట్కా, తంబాకు, ఖైనీ, జర్దా అంటారు చూసారా, అవి తింటాం. కానీ కొన్ని రేర్గా కొంతమందిలో బ్రక్సిజం అంటారు, అంటే నాలికని వాళ్ళే కొరుక్కోవటం కానీ, చంప బుగ్గల్ని కొరుక్కుంటూ ఉంటాం కానీ, ఇలాంటి అలవాటు చాలా కాలంగా ఉన్న వాళ్ళలో కూడా పుండుపడి అది క్రమేపీ మళ్ళీ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్. అంటే ప్రపంచంలోనే ఎక్కువ క్యాన్సర్లు ఇండియాలో ఓరల్ క్యాన్సర్ నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. మన ఇండియా వరకు వచ్చేస్తే ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు టొబాకో ఇంటేక్ కానీ, ఏ రకంగా స్మోకింగ్ చేసిన వల్ల కానీ, లేకపోతే నవిలిన వల్ల కానీ, లేదా ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనకి 25% రిస్క్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది దీనివల్ల, ఓన్లీ స్మోకింగ్ చేసిన వాళ్ళకు. అదే స్మోకింగ్ చేస్తూ ఆల్కహాల్ కూడా తీసుకున్నారంటే వాళ్ళకు ఇంకో 25 యాడ్ అవుద్ది, అంటే 50% దాకా వెళ్ళిపోతుంది. అదే వ్యక్తి స్మోకింగ్, క్యాన్సర్, ఆల్కహాల్, గుట్కా కూడా తీసుకున్నాడు ఇంకొక 20% యాడ్ అవుద్ది. ఆల్మోస్ట్ 70% వరకు ఆ వ్యక్తికి తన జీవితకాలంలో ఏదో సమయంలో నోటి క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ కేవలం నోటికే పరిమితం అవ్వవు, ఎందుకంటే ఆ తిన్న గుట్కా కానీ, ఆల్కహాల్ కానీ గొంతులోకి వెళ్తుంది, అన్నవాహికలోకి వెళ్తుంది, పొట్టలోకి వెళ్తుంది. సో ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతాయి, రిస్క్కి ఎక్స్పోజ్ అయ్యి వాటిలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మన ప్రభుత్వం స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ తగ్గించమని, నిషేధించమని ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉంటారు.